అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అందరూ లేచి కొన్ని నిమిషములు మనం సమయము దేవుని దాసునికి ఎక్కువగా ఇవ్వటానికి సిద్ధపడుతున్నాం కనుక క్లుప్తముగా చిన్న ఆరాధన చేసుకుని మనము దేవుని యొక్క వర్తమానానికి సమయం ఇద్దామండి. అందరము కూడా ప్రభుని స్తుతించండి. ప్రభు చేసినటువంటి మేలులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మన పట్ల ఆయన చూపినటువంటి ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని, ప్రత్యేకంగా ఆయన మన కొరకు పొందినటువంటి శ్రమలను, వేదనను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది, ఆయన కాచినటువంటి విలువైనటువంటి రక్తంతో మనల్ని విమోచించిన దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతిగానం చేత అందరూ కూడా ఎవరు కూడా మౌనముగా ఉండవద్దు. ఒకవేళ ఆరాధించడం రాకపోయినట్లయితే హల్లెలూయా 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 అంటూ ప్రభుని స్తుతించి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేట కోరుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి, కుమారుడు అయిన దేవా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ త్రిత్వములో ఏకత్వమైన వాడా మీకు స్తోత్రాలు. అల్ఫా ఒమేగా ఆదివంతమైనటువంటి వాడా, మొదటి వాడా, కడపటి వాడా, మృతులపై ఆది సంబోధులుగా లేచినటువంటి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు తండ్రి మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కృపగల రాజా మీకు స్తోత్రాలు, కనికరముల దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకే ప్రాణము పెట్టినటువంటి మా ప్రాణనాథుడా మీకు స్తోత్రాలు, మా కొరకే శిలువలో త్యాగం చేసినటువంటి మా శిలువనాథుడా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ కొరకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చేర్చుకుంటున్నాం. మీరు పొందిన దెబ్బల చేతను మాకు స్వస్థత కలిగి చేసినందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీరు కాచినటువంటి విలువైన రక్తంతో మమ్మల్ని కడిగి విమోచించుకుని మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ జనంగా, మీ రాజ్యములకు వారసులుగా చేసుకున్నందుకే మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నా ప్రభువును, నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో మీ పాదపద్మములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. Please
యేసు రాజా మీకు స్తుతి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ మీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లించుకున్నాం. నా ప్రభువును, నా ప్రియరక్షకుడను యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో మీకే ఈ స్తుతి ఆరాధన సమర్పించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా ప్రభువును మనమందరము కలిసి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపా భాగ్యము కొరకే మొదటిగా ప్రభువు నామమునకే మహిమ కలుగునగాక. తరువాత ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనము వచ్చి ఉన్నాము. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఆశ్చర్య రీతిగా, అనుకోనటువంటి రీతిగా దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ జాన్ వెస్లీ గారు, ఆయన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి వారు ఆ సంఘానికి మరి పాస్టర్గా ఉండి వారి యొక్క కుటుంబం అంతా కూడా దేవుని యొక్క పరిచర్యలో వారు ఎంతో బలముగా మరి అంతర్జాతీయ వర్తమానికుడిగా పేరు పొందినటువంటి దేవుని దాసులు మన యొక్క సంఘంలో ఈ దినాన్ని మన మధ్యలో ఉండట ఎంతో ఆశీర్వాదకరము. పోయినటువంటి మంగళవారం దినాన్ని అధికారులను కలుసుకోవడానికి నేను చర్చ్ కాంపౌండ్కి వచ్చినప్పుడు అనుకోని రీతిగా ఆయన చూడటం జరిగింది. కాంపౌండ్లో వెంటనే నాకు ప్రేరేపణ కలిగి, వచ్చే శుక్రవారం మీరు ఫ్రీగా ఉన్నట్లయితే తప్పకుండా మా సంఘానికి వచ్చి దేవుని వర్తమానాన్ని ప్రకటించాలని చెప్పినప్పుడు వెంటనే మళ్ళా మారు మాట పలుకకుండా తప్పకుండా వస్తాను బ్రదర్ అని ఆయన నాకు మాట ఇచ్చి, మాట ప్రకారంగా ఆయన దినాన్ని మన మధ్యలో వర్తమానాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా మరి ఈ యొక్క స్థలానికి నడిపించినటువంటి సహోదరుడు సాల్మన్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మా యొక్క యునైటెడ్ తెలుగు సంఘం తరఫున వారికి తెలియచేయించున్నాను. కనుక ఈ దినాన్ని వర్తమానం అందించటకే దేవుని దాసుడు జాన్ వెస్లీ గారిని యునైటెడ్ తెలుగు సంఘ పక్షముగా ప్రేమపూర్వకముగా వారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క సమయాన్ని వారికి అప్పగించున్నాను. Praise the Lord. Hallelujah. I'm so excited to be in the presence of God this evening. ఈ సాయంకాలం మీ అందరి మధ్యలో ఉండడం ఈ దేవుని చిత్తము కనుక నేను ఇక్కడ ఉన్నాను. వాస్తవానికి భారతదేశంలో ఒక సంవత్సరం ముందు వరకు నా డేట్స్ అన్నీ అయిపోతున్నాయి, క్యాలెండర్ అంతా కూడా. కానీ అతి తక్కువ సమయంలో మీ మధ్యకు దేవుడు నడిపించాడు అంటే ఆయనకు గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం ఉందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. పాస్టర్ రాజ్ కుమార్ గారు గత మంగళవారం రోజున when I was speaking at CF VBS in Kuwait, చాలామంది యంగ్ టీన్స్కి, యంగ్ సీనియర్స్కి దేవుని వాక్యం అందించడానికి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్ క్రిస్టియన్ ఎవాంజలికల్ చిల్డ్రన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వారు ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి క్లాసెస్ యంగ్స్టర్స్కి పెడుతున్నప్పుడు మరి ఈసారి కువైట్లో జరుగుతున్న దానికి నన్ను ఆహ్వానించారు దేవుని వాక్యం అందించడానికి. సో అప్పుడు మేమిద్దరం కలుసుకున్నప్పుడు వారి ఆహ్వానాన్ని అందించారు. మరి దేవుని మహాకృపను వాళ్ళందరినీ చూడడానికి ప్రభు సహాయం చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. మిమ్మల్ని చూడడానికి దేవుని యొక్క కృపగా నేను భావిస్తున్నాను. I remember 2009 I came to Kuwait and we had a very wonderful time in different parts of Kuwait. 2009 నుండి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అయిందండి ఈ ప్రాంతానికి వచ్చి. మరి ఈ 7 సంవత్సరాల్లో కూడా దేవుడు నా మట్టుకు నన్ను వ్యక్తిగతంగా పరిచర్యలో దేవుడు చాలా విస్తారంగా ఆశీర్వదించారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి రాజమండ్రిలో ఒక చక్కని మందిరాన్ని కట్టడానికి, ప్రార్థన మందిరం దేవుని యొక్క మహిమార్థమై ఒక ఆరాధనా మందిరాన్ని కట్టడానికి ప్రభు సహాయం చేశారు.
మరి ఒక 5,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. వితిన్ 2 monthsలో ఆ కార్యం అంతా జరగడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఐఎమ్ ది టెస్టిమోనీ అండ్ ఐఎమ్ ది విట్నెస్ ఫర్ ది గాడ్స్ గుడ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వానికి, ఆయన మంచితనానికి ఒక నిలువెత్తు సాక్షిగా ఈ రోజున ప్రభు మీ మధ్య నన్ను నిలబెట్టారు. అందులో బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పాస్టర్గా. అందులో బట్టి నేను చాలా ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యంగ్ హోలీ టీమ్ గురించి మీరు చాలా మంది తెలుసు. మరి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉద్యమం యువకుల మధ్య తీసుకురావడానికి ప్రభు ఎంతగానో మా పరిచయం వాడుకున్నాడు. మరి ఇప్పుడు అనేక ప్రాంతాల్లో మాకు మెయిన్గా సువార్త సభలు నిర్వహిస్తూ కొన్ని లక్షల మందిని ప్రభు వైపు నడిపించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజున కువైట్ పట్టణంలో మీ అందరూ కూడా చాలా ధన్యులు. ఎందుకోసం అనగా చక్కని స్వాతంత్రాన్ని ప్రభు మీకు ఇచ్చి స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించడానికి ఇంత మంచి స్థలాన్ని, సందర్భాన్ని, సమయాన్ని, సేవకులను దేవుడు మీకు అనుగ్రహించినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నాకు ఇవ్వండి కొద్ది సమయంలో కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనాల నుంచి మీకు తెలియచేస్తాను. అయితే నేను చెప్పే ప్రసంగాన్ని మీరందరూ కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలనే నా ఆలోచన. వాక్యాన్ని మన మనసుల్లో పెట్టుకున్నప్పుడు, మన హృదయాల్లో పెట్టుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనకు దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. అయితే చాలామంది వాక్యాన్ని రాత్రి పడుకునేటప్పుడు తల క్రింద పెట్టి పడుకుంటారు బైబిల్ని కదండి. ఎందుకోసం అంటే చెడ్డ కళలు, ఆ తర్వాత చెడ్డ దర్శనాలు ఏమీ రాకుండా ఉండాలని తల కింద పెట్టి పడుకుంటారు చాలామంది. మంచిదే. అయితే బైబిల్ కేవలం తల క్రింద మాత్రమే, తల లోపల కూడా ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం. కొంతమంది బైబిల్ని గుండె మీద పెట్టుకుని పడుకుంటారు. ఎందుకోసం అంటే గుండె నిబ్రంగా ఉంటుందని, ధైర్యంగా ఉంటుందని. మంచిదే, బైబిల్ గుండె మీద పెట్టుకోవడం తప్పేం కాదు. కానీ గుండె మీద మాత్రమే కాదు, గుండె లోపల కూడా దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు మనకు దేవుని ఆశీర్వాదం. బైబిల్ని క్రమంగా మనం చదవాలి. We should exercise in reading the Bible. బైబిల్ని చదవడంలో, ఎందుకంటే దేవునికి సంబంధించిన ఏ విషయమైనా ఇది అకస్మాత్తుగా ఒక సెకండ్లోనో, ఒక నిమిషంలో జరిగిపోయే కార్యాలు కాదు ఇవి. దేవునికి సంబంధించిన ప్రతి కార్యము కూడా దాన్ని ఏమన్నారంటే శిక్షణ అన్నారు, ఎక్సర్సైజింగ్. ఉదయాన్నే లేచిన తర్వాత మనం కూడా ఎక్సర్సైజ్ చేస్తాం కదా. మీరు ఎంతమంది చేస్తారు నాకే తెలియదు, కానీ చాలా మంది ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఎక్సర్సైజ్ చేసేది? 2 ప్రధాన కారణాలు. ఒక కారణం ఏంటంటే లావుగా ఉన్నవారు సన్నగా అవ్వడానికి, సన్నగా ఉన్నవారు ఏమవడానికి, కొంచెం బలంగా, దృఢంగా, లావుగా ఉండాలని ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే హ్యూమన్ బాడీని బ్యాలెన్స్ చేయాలి అంటే, మానవ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగానే గాడ్లీనెస్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్. జిమ్నాజియం అనే మాట మీరు వినుంటారు. యంగ్స్టర్స్ ఈరోజు జిమ్స్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్ళి వారు వర్కౌట్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. దానికి ఎందుకోసం అంటే ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టడానికి, మనకున్న ఆ ఫ్యాట్ అంతా కూడా కరిగించి చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని అందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అందుని బట్టి ఈ రోజున జిమ్స్ కానివ్వండి, లేకపోతే వర్కౌట్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా పాపులర్ అవడానికి కారణం అదే. ఈరోజు మన భారతదేశ యోగా అనే ఒక విద్యను మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అయితే యోగా అనేది క్రైస్తవులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే అది కేవలం ఒక మంచి శారీరక వ్యాయామం అని చెబుతున్నారే కానీ దాని వెనకాల ఒక మతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వారు ఇన్స్టిల్ చేస్తున్నారు. కాబట్టి మనం యోగా చేయాల్సిన అవసరం లేదు. చక్కగా రోజు మీ ఇంట్లో ఎక్సర్సైజ్ చేయండి, సరిపోద్ది. అయితే ఆధ్యాత్మికమైన శిక్షణ మనకు ఉన్నప్పుడు మన ఆత్మ కూడా బలవంతంగా దేవుని కార్యాల్లో ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా చదవాలి. దేవుని వాక్యాన్ని ఇష్టపూర్వకంగా చదివినప్పుడు ప్రభు మనతో మాట్లాడి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఓ ప్రాంతంలో గమనిస్తున్నాడు, అతడు ఉదయాన్నే లేచిన తర్వాత ఆచార సంబంధంగా రోజు బైబిల్ చదువుతూ ఉంటాడు. అది కూడా హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్యాటర్న్. అదేంటి అంటే బైబిల్ని లాటరీ చదివినట్టు చదువుతూ ఉంటాడు అనమాట. అంటే బైబిల్ని ఇలా చేతితో పట్టుకుని తలంటే స్నానం చేసిన తెల్లబట్టలు వేసుకున్న తర్వాత రూమ్లోకి వచ్చి బైబిల్ ఇలా పట్టుకుని, ప్రభు ఈరోజు నువ్వు ఏదైతే నాకు ఇవ్వబోతున్నావో ఆ మాట రావాలని చెప్పి ఇలా బైబిల్ ఓపెన్ చేసి ఫింగర్ పెడతాడు. పెట్టిన తర్వాత అక్కడ ఏముంటే అక్కడ ఈరోజు మనకి ఇదే వాక్యం అని ఆ ఒక్క వచనం చదివేసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు సహోదరుడు. సరే, ఒక రోజున వచ్చాడు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దేవుడు ఏవో గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చేస్తాడని చెప్పి బైబిల్ తెరిచేలా వేలు పెట్టగానే వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇస్కరేతు యోధ ఉరి పెట్టుకుని చచ్చినోని వచ్చింది. అదేంటారు బాబు, మేము ఏదో మంచిగా వాకింగ్ చదువుదామని మన బైబిల్ ఓపెన్ చేస్తే ఈ ఊరేంటి, చావేంటి, మనకి ఇదంతా పడదని చెప్పి మళ్ళా బైబిల్ మూసేసి మళ్ళీ పేపర్లో అటు ఇటు తిరిగేసి మళ్ళీ పెట్టాడు.
ఈసారి ఓ మంచి మాట వస్తుంది అనుకుని పెట్టగానే అందులో వచ్చిన మాట, నువ్వు పోయి అలాగూ చేయము అని వచ్చిందట. నువ్వు వెళ్ళి అలాగూ చేయి. ఇప్పుడు నేను ఉరిపెట్టుకొని చచ్చిపోదా ఏంటి? బైబిల్ ఏం చెబుతుంది అసలు నాకు? ఏంటి మాటలు అని చెప్పి మరలా బైబిల్ మూసి మరలా వేలు పెట్టాడు. మరలా ఇంకో మాట వచ్చింది, నీవు తడవు చేయటం ఎందుకు అని వచ్చిందట. తడవు చేయడం అంటే ఆలస్యం చేయడం. ఇంకెందుకని ఆలస్యం చేస్తున్నావు అన్నట్టు రాగానే ఇంకా అది మొదలు ఎప్పుడు బైబిల్ చదవలేదు ఆయన. చాలా మంది ఇదేదో లాటరీ అనుకుంటారు బైబిల్ అంటే. బైబిల్ లాటరీ కాదు. బైబిల్ అనేది ఒక అనుదిన ఆహారం. యేసు ప్రభు వారు అన్నారు, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అనుదిన ఆహారం ఎవరైనా నెలకొకసారి తింటారండి? సాధ్యమైతే రోజుకు 6 సార్లు కూడా తినేవాళ్ళు ఉంటారు. అయితే బైబిల్ ఎందుకు మరి మనం ఎందుకు రోజు చదవలేకపోతున్నాం? దాని మీద ఆసక్తి లేక, దేవుని వాగ్దానాల మీద నమ్మకం లేక, దేవుని చిత్తాన్ని తెలుసుకునే మనసు లేక చాలాసార్లు దివ్య లేఖనాన్ని మనం చదవలేకపోతున్నాం. లెట్ మీ టెల్ యు మై ఫ్రెండ్, ద బైబిల్ ఈస్ ద లవ్ లెటర్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు రాసిన ప్రేమ లేఖ. ఏమండి, యవనస్తులు ఎవరికైనా ప్రేమ లేఖ రాశారంటే ఎంత అద్భుతంగా చదువుతారు దాన్ని, ఎంత చక్కగా చదువుతారు. లాంగ్వేజ్ రాకపోయినా ట్రాన్స్లేట్ చేయించుకుని చదివేస్తారు. కారణం ఏంటి? అదేదో మెసేజ్ ఉంటుంది అక్కడ. ద బైబిల్ ఈస్ ద లవ్ లెటర్ ఆఫ్ గాడ్. సర్వ మానవాళిని ఉద్దేశించి దేవుడిచ్చిన ప్రేమ లేఖ. చదవకుండా ఒక్కరోజైనా ఉండగలవా? నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా మారుమనసు పొందిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుని వాక్యాన్ని చదవకుండా నువ్వు ఉండలేవు. దేవుని వాక్యం చెబుతున్న సందేశం అదే. అందులో బట్టి దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని వాక్యాన్ని హత్తుకుందాం, దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కీర్తన గ్రంథం 42వ కీర్తన నుండి ఒక శ్రేష్టమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మాట్లాడమని నన్ను ప్రేరేపణ ఇస్తున్నారు. Shall we turn our Bibles to Psalm 42 and I would like to read verse 6. 6వ వచనం, 42వ కీర్తన. కీర్తన 42 6వ వచనం. కీర్తనల్ని ఒక మాట వినండి. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. కీర్తనలు కొంతమంది అధ్యాయాలు అంటా ఉంటారు తెలియక. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం అంటారు. అధ్యాయాలు అనకూడదు బైబిల్లో. కీర్తనలే అన్నారు. ఎందుకంటే అవి పాటలు. ఇప్పుడంటే మనం చదువుకుంటున్నాం కానీ పూర్వదినాల్లో వీటిని ఏం చేసేవారు? పాడేవారు, రాగాలు కట్టి పాడేవారు. అందులో బట్టి కీర్తనల్ని పద్య భాగం కనుక దీన్ని కీర్తనలు అనాలి తప్ప దీన్ని అధ్యాయాలు అనకూడదు. రైట్? Psalm 42 and verse 6. ప్లీజ్ బ్రదర్. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. లోపల ఉన్నవారు బయట ఉన్నవారు అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. హెర్మోను నుండి, యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కోరహు కుమారులు రాసిన కీర్తన 42వ కీర్తనలో చాలా శ్రేష్టమైన సందేశాలు రాయబడ్డాయి. కోరహు కుమారులు ప్రియులరా పరిశుద్ధ లేఖనాల్లో చాలా ఉన్నతమైన స్థానాల్లో ఆధ్యాత్మిక అనుభవాల్లో ఉన్నారని వారు రాసిన కీర్తన భాగాల నుంచి మనం నేర్చుకోవచ్చు. కోరహు అంటే కోరహు కుమారుల యొక్క తండ్రి కోరహు భయంకరమైన జీవితాన్ని జీవించి నష్టపోయాడు. దేవుని శిక్షకు గురైపోయాడు. పాత నిబంధనలో దేవుని శిక్ష అతి త్వరగా ప్రజల మీదకి వస్తూ ఉండే. కృపాయుగంలో ఉన్నాయి కనుక కొన్నిసార్లు తప్పులు చేస్తున్నా దేవుడు ఉపేక్షిస్తూ ఉన్నాడు. కానీ అదే పాత నిబంధనలో ఉంటే చేసిన తప్పులకు శిక్షలు చాలా త్వరగా అమలు చేయబడుతుండే. కోరహు 250 మందిని ప్రోగు చేసుకుని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. మేము లేవి సంతకి చెందిన వారం కాదా? మేము వేయకూడదా? ఈ ప్రార్థనలో ఈ ప్రసంగాలు మేము వేయకూడదా? ఈ మాత్రం ప్రత్యక్ష గుడారంలో సేవ మేము చేయలేమా? మీరేనా చేసేది అని చెప్పి కోరహు 250 మందిని వెంట పెట్టుకుని వచ్చి దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. He rebelled against God's servants. Eventually he rebelled against God. దేవుడు చేత ఏర్పాటు చేయబడిన దేవుని సేవకుల మీద కోరహు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు సహించలేకపోయాడు. ఆయన రోషం కలిగిన దేవుడు, తన ప్రజలను కాపాడడంలో ఆయన మించిన వారు లేరు గనుక ఆ తిరుగుబాటును దేవుడు సహించలేక, మనందరికీ తెలిసిన వాస్తవమే, భూమి నెర్ర విడిచినప్పుడు ఆ 250 మంది వారి కుటుంబాలతో సహా ఆ భయంకరమైన ఉగ్రతలో నాశనం అయిపోయారు. బట్ ద గుడ్ పార్ట్
of the story was the sons of Korah were still alive. వారు నిజంగా దేవుని ప్రేమించేవారు గనుక తన తండ్రితో చేతులు కలపకుండా వారు దేవుని సన్నిధిని ప్రేమించారు గనుక కోరహు కుమారులు మాత్రం బ్రతికిపోయారు. ఆ ఉగ్రత వారి మీదకి రాలా. అప్పుడు వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. మంచి మంచి కీర్తనలు రాయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కీర్తనలో పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ప్రభునందు ప్రియులారా, వారి పేర్లు బహుశా మరి కీర్తన గ్రంథంలో ఎక్కడ వారి పేర్లు కనబడవు, కానీ మీరు నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనం చదివితే ఈ కోరహు కుమారుల పేర్లు అక్కడ రాయబడ్డాయి. ముగ్గురు అని పరిశుద్ధ లేఖనం చెబుతుంది. దేవర్ 3 sons of Korah. అందులో ఒక ఆయన పేరు అస్సీరు, రెండో ఆయన పేరు ఎల్కానా, మూడో ఆయన పేరు అబియాసాపు అనే ఆ ముగ్గురు కూడా దేవుని ప్రేమించి దేవుని కృపలో వర్ధిల్లడం ప్రారంభించారు. అయితే ఈ 42వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి వారు నిర్మోహమాటంగా ఒక మంచి మాట తెలియజేస్తా ఉన్నారు. ఆ రోజున ప్రియులారా, ఆ దేవుని ప్రజల యొక్క యథార్థత ఎంత గొప్పది అంటే వారి మనసుల్లో ఏదుందో దేవుని సన్నిధిలో అదే మాట్లాడారు. చెప్పండి, వారి మనసుల్లో ఏమైతే ఉందో అదే దేవుని సన్నిధిలో ఏం చేశారు, వాళ్ళు మాట్లాడారు. దట్స్ ఇంటిగ్రిటీ దే మెయింటైన్. దేవుడు అలాంటి వారంటే దేవుడికి చాలా ఇష్టం. అయితే మనిషి నైజం ఏంటి అంటే మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయట ఒకటికి మాట్లాడుతూ ఉంటారు. మనసులో ఒకలాంటి ఒపీనియన్ ఉంటుంది ఇంకొకరి మీద, కానీ పైకి మాత్రం చాలా ప్రేమ కలిగి ఉన్నట్టుగా ప్రేమ ఒలగబోసేస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటది, హత్యేసుకుని అబ్బా రకరకాలుగా చేసేస్తా ఉంటది. అయితే గుండె నిండా మీద ద్వేషం ఉంటుంది, గుండె నిండా అసూయ ఉంటుంది. ఈయన ఎప్పుడు కష్టాల్లోకి వెళ్ళిపోద్దా అని చెప్పి కాటిగా నకలా కాపలాగా చూస్తూ ఉంటుంది కొంతమంది. ఎందుకంటే ఇతర కష్టాల్లోకి వెళ్ళిపోవడం అంటే కొంతమంది చాలా ఇష్టం. ఇతరుల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారంటే ఎంత సంతోషం ఉండో తెలియని ఆ ఉత్సాహం ఎంత గొప్పదో తెలియదు. పైకి ఒకటి లోపల ఒకటి పెట్టుకుని ప్రవర్తించే మనుషులు మనం. అయితే కీర్తనలు రాసిన కీర్తనకారులు మాత్రం అలాంటి వారి కాదు. వారి గుండెల్లో ఏదుందో అదే చెప్పారు. ఆసాపు అనే ఒక వ్యక్తి మీరు చాలా తెలుసు. ఆసాఫ్లో ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే, అయ్యా భక్తిహీనులు చూస్తా ఉంటే మత్సం వచ్చేస్తుంది నాకు. వారు ఏమీ భక్తి చేయట్లేదు, వారు ఏమి మందిరానికి రావడం లేదు, వారు ఏమీ నీ కోసం చేయట్లేదు. అయితే వాళ్ళు బాగా అభివృద్ధి ఉంటున్నారు, బాగా ఉన్నత స్థలాలు ఉన్నారు. మేమేమో నిన్ను ఆరాధన చేస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, కానీ మాకు కష్టాలు, కడగండ్లు, కన్నీరు, నష్టాలు ఇవే మిగులుతా ఉన్నాయి అని చెప్పి ఆసాపు దేవుని సన్నిధిలో మీరు 75వ కీర్తన అంతా చదివితే అదే ఉంటుంది. 73, 74, 75 కీర్తనలన్నీ కూడా ఇవే రాసుకుంటూ వచ్చాడు. ఎస్పెషల్లీ 73, Psalm 73 అంతా కూడా ఇదే. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించారు. ఆసాపు, నువ్వు కృంగిపోతాయా, నిత్యంగా వారందరూ కాలు జారు చోటనే ఉన్నారు, నాశనం చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు. అయితే నేను నీకు స్వాస్యమై ఉన్నాను గనుక నువ్వు ఏమాత్రం భయపడద్దు, అన్ని విషయాల్లో నీకు సహాయం చేసేవాడు నేనే అని దేవుడు ఎప్పుడైతే ఓదార్చాడో అప్పుడు ఆశా మళ్ళా ధైర్యాన్ని పొందుకున్నాడు. ఐ లవ్ దట్ ఇంటిగ్రిటీ. దేవుడి దగ్గర అలాంటిదే కావాలి. మన హృదయాలు ఉన్నట్టుగా దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తే ఆయన కరెక్ట్గా సమాధానం చెబుతూ ఉంటాడు. పెద్దలు చెబుతూ ఉంటారు, మనం ఎక్కడ అబద్ధాలు ఆడినా అడగపోయినా ఇద్దరి దగ్గర మాత్రం అడగకూడదట. ఎవరు వారు? డాక్టర్ గారు, రెండోది లాయర్ గారు. వాళ్ళిద్దరి దగ్గర మాత్రం కరెక్ట్ చెప్పాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తలనొప్పి వచ్చి కాళ్ళు నొప్పి అనుకోండి, ఆ తర్వాత ఆయన ఇచ్చే టాబ్లెట్ పోతే అన్ని నొప్పులు వస్తాయి. మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చెప్పాలి వాళ్ళకి. ఆ తర్వాత లాయర్ గారు, తప్పు చేసావో చెప్పే పర్లేదు, రాయగారు ఏదో విధంగా బయటేసేస్తాడు ఆయన. లేకపోతే నువ్వు చేసింది ఒకటి అక్కడ చెప్పేది ఒకటి అయితే ఆయన వాదించేది ఇంకోటి, ఆఖరి జడ్జి గారు ఇంకో తీర్పిస్తాడు ఆయన. అయితే కేవలం డాక్టర్లు, లాయర్ల దగ్గర నిజం చెప్పడానికే మనం ఎంత ఇష్టపడతా ఉంటే దేవుని దగ్గర కూడా మన హృదయాలు తెరవగలిగితే, when we open our hearts, when we open our minds, God will definitely accept us. దేవుడు మనల్ని అటువంటి యథార్థత కలిగిన వారికి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 42వ కీర్తనలో కోరహు కుమారులు అంటున్నారు, అయ్యా మా ప్రాణం మాలో ఏమైపోయింది, కృంగిపోయింది. మనిషి జీవితంలో ఎప్పుడొకప్పుడు ఇలాంటి అనుభవం ఖచ్చితంగా వస్తుంది. వారు ఎంత గొప్పవారైనా, ఎంత ఉన్నతమైన అనుభవాలతో నింపబడినప్పటికీ, వారు ఎంత గొప్ప సేవకులైనా లేదా ఎంత గొప్ప విశ్వాసులైనా, దేవుని అంగీకరించి వెంబడించడంలో ఎంత సీనియర్స్ అయినా, ఏదో ఒక సందర్భంలో మనిషి హృదయం కృంగిపోయే సందర్భం వస్తుంది. మనిషి హృదయం వేదన భరితంగా మారే సందర్భాలు వస్తాయి. దుఃఖము కట్టలు దించుకునే సందర్భాలు వస్తాయి. చాలా మంది నుండి కన్నీరు తమ